అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగుంటానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఏం లేదండి, నిన్న పార్కులోకి అలా కూర్చుందామనేసి వెళ్ళానండి. మా ఇంటి వెనకాల నేను కూర్చుంటాననేసి సాయి స్వీటీ అక్కడైతే కూర్చున్నాను. ఇక్కడైతే కనుక కబడ్డీ వాలీబాల్ అయితే ఆడుతున్నారండి. ఇటు సాయంకాలం అయ్యే కొందికి పిల్లలు గీయమని ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇక్కడ దొండకాయ ఏమో అనేసి ఏమో పీక్కొని ఒక కాయ తినింది మా ఇంటికల్లా అమ్మ. చేదంటే చేదు కాదు, చేదు దొండకాయ అంట. ఇంకో విషయం ఏంటంటే అక్కడే కర్బూజకాయ ఉందండి. అది చిన్నగా ఉన్నప్పుడు మా ఎదురింటి అక్క కింద రాయి అయితే పెట్టినింది, అయితే వంకరగా వచ్చిందండి. ఇంకా అది పెద్దది కాదంట. కింద ఎత్తి చూసే కొందికి కింద కూడా చిలిపింది, అది బాగా పండిపోయి బుడ్డగా వచ్చేసింది. 2 రౌండ్లు అయితే తిరిగినామండి. ఆ కాయని పీకేసినాక ఇంకా అసలు తిరగబుద్ధి కాలేదు, కూర్చుని వేసినాం. ఎప్పుడెప్పుడు ఆ కాయకు వద్దామా అనేసి ఇంటికి వెళ్ళి చాకు తెచ్చే బద్ధకం అయిపోయి మేము అక్కడే ఉన్న ఆశా బ్లేడ్ అయితే కనుక కడిగేసి నీట్గా ఆ కాయని కోసినామండి. అది ఎంత బాగా పండింది. కోసిన వెంటనే సాయిగాడైతే నేను ఒక ఉప్పు ఎత్తుకొని వెళ్ళిపోతానమని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఒక కాయ మీద తినేదానికి ఎంతమంది పేర్లు రాసి పెట్టిందో చూడండి. ఎదురింటాక మా ఇంటి గల్ల ఏమో సాయి, మా ఇంటి నేను అంతమంది తిన్నామండి. ఒక కాయ కోసినప్పుడు టేస్ట్ ఉండదేమో అనుకుంది, చాలా తీయగా ఉన్నింది. సాయిగాడు అస్సలు ఆగలేదు తినేడు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.